శ్రీ దుర్గాదేవి కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పిల్లలు పెద్దల మాట వినకపోవడం, సంతానం, విడాకులు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి ద్వారా ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు. గురూజీ ఫోన్ నంబర్ 7075910313. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు రాత్రి 8:30 నిన్ను వెతుక్కుంటూ ఒక శుభవార్త రాబోతుంది బిడ్డ. వింటే సంతోషపడతావు. అదేంటో వెంటనే తెలుసుకో అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, ఇది కేవలం నీ కోసం మాత్రమేనమ్మా. నిన్ను నమ్మి నేనే స్వయంగా నీ ఇంటికి రాలేకపోతున్నాను కాబట్టి, నీ కంటికి కనిపించకపోయినా సరే నేను ఇంటికి ఏదో ఒక రూపంలో రాబోతున్నాను. అసలు చెప్పాలంటే ఈరోజు నీ ఇంట్లో అడుగు పెట్టబోతున్న తల్లి, నీ జీవితం ఎంత అద్భుతంగా, ఆనందంగా మారిపోతుందంటే, ఇక నీ జీవితంలో ఎలాంటి కష్టాలు, సమస్య లేకుండా సంతోషంగా ఉండేలా చేస్తాను. నేను చెప్తున్నాను కదమ్మా, నీ బాబా చెప్పారంటే ఏదో ఒక అర్థం దాగి ఉంటుందని గుర్తుపెట్టుకో. ఎలాంటి అర్థం లేకుండా, ఎలాంటి కారణం లేకుండా నీ బాబా ఎప్పుడు కూడా ఏది చేయరమ్మా. సంతోషంగా ఉండు. నువ్వు ఇతరులకి సహాయం చేస్తూ ఉండు. చెయ్యి అందిస్తూ ఉండు తల్లి. చెయ్యి అందించిన మనిషికి నీకు జీవితాంతం ఎప్పుడు కూడా మర్చిపోడు. నువ్వు కూడా ఎవరు సహాయం చేసినా సరే అస్సలు మర్చిపోవద్దమ్మా. గుర్తుపెట్టుకో, మనసుకి ఆశ ఎక్కువ. నచ్చిన ప్రతిదాని కూడా కావాలంటుంది. మరి కాలానికి జ్ఞాపకశక్తి ఎక్కువ. ఎప్పుడు నీకు ఏది ఇవ్వాలో అది మాత్రమే ఇస్తుందమ్మా. కాబట్టి ముందు నీ ఆశలన్నిటినీ కూడా కట్టిపెట్టుకో. నీకు ఏదైతే అత్యవసరమో అది మాత్రమే ప్రార్థనలో పెట్టు. అప్పుడే కదా అన్నీ కూడా సవ్యంగా జరుగుతాయి. గుర్తుపెట్టుకో తల్లి, నీకంటూ కొంత సమయాన్ని కూడా నువ్వు కేటాయించుకోవాలమ్మా. నీకంటూ సమయాన్ని ఇవ్వలేని వాళ్ళ గురించి నువ్వు అడగడం, ఇలాంటివన్నీ కూడా అస్సలు చేయకు తల్లి. నువ్వు ఆలోచించడం అనేది ఆపేసావంటే నీకున్న సగం సమస్యలన్నీ కూడా అక్కడితో దూరం అయిపోతాయి. అసలు ఇప్పుడున్న నీకున్న సమస్య ఏదైనా ఉందంటే అది ఇదే తల్లి. ఇతరుల గురించి ఆలోచించడం, నీ గురించి పట్టించుకునే వాళ్ళ గురించి అనవసరంగా ఆలోచిస్తూ నీకున్న సమయాన్ని నువ్వు వృధా చేసుకుంటున్నావు. నిజం చెప్పు బిడ్డ, ఇలా చేయడం వల్ల నీకు ఏమైనా వస్తుందా? లేదు కదా. జాగ్రత్తగా ఉండమ్మా. అసలు నీ చుట్టూ ఉన్న వారందరూ కూడా ఉంటూనే ఉంటారు. కష్టంగా ఉన్నా సరే ఒంటరిగా ఉండడమే మంచిది తల్లి. ఇప్పటికే నీకు చాలామంది చెప్పారు కదా, నేను కూడా చెప్తూనే ఉన్నాను. అసలు నిజం చెప్పాలంటే ఒంటరితనాన్ని భరించడం కన్నా కష్టమైన పని ఇంకొకటి లేదు, ఉండదు అని. అయినా సరే కాస్త కష్టమైనా సరే ఒంటరిగా ఉండడమే నేర్చుకోమ్మా. ఆ ఒంటరితనం నీకు ఎన్నో నేర్పుతుంది. ఎన్నో మంచి విషయాలు నేర్పుతుంది. నీకు ఎవరు ఎలాంటి వారు, నీ చుట్టూ ఉన్నవాళ్ళు ఎలా ఉంటున్నారో అన్నీ కూడా నీకు తెలియచేస్తుంది. గుర్తుపెట్టుకో బిడ్డ, ఒక్కసారి మనసు చచ్చిపోతే మాట్లాడాలన్న ఆలోచన కూడా చచ్చిపోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండు. అందులో నీ వాళ్ళు అనుకుంటే తప్పు లేదమ్మా. అందరూ నీలాంటి మనసు కలిగి ఉంటారన్నది మంచి మనసు అనుకుంటే మాత్రం అది నువ్వు చేసేది పెద్ద తప్పు. అసలు ఇది చెప్పాలంటే నీ మూర్ఖత్వే తల్లి. దాని నుంచి నువ్వు ముందు బయటపడు. అందరూ మంచి వాళ్ళు అనుకో, తప్పులేదు. కానీ నీలాగే ఉంటారో, నీలాగే మంచిగా ఆలోచిస్తారో, మంచి పనులు చేస్తారని ఎప్పుడు కూడా అస్సలు పొరపాటు కూడా అనుకోవద్దమ్మా. నిజాన్ని అస్సలు నమ్మించాలంటే ఇవి రోజులు కావు. కానీ ఒక పచ్చి అబద్ధాన్ని నమ్మించాలంటే కేవలం నటిస్తే సరిపోతుంది. ఒక్కసారి ఆలోచించు. ఇప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా నటిస్తూనే ఉన్నారు కదా. వాళ్ళు నటిస్తూనే నీ జీవితాన్ని ఇంకా ఇంకా క్రిందకి లాగిస్తున్నారు. జాగ్రత్త పడు తల్లి. జాగ్రత్తగా ఉండి గుర్తుపెట్టుకోమ్మా. ఒక్కసారి మాట తేడా వచ్చిన మనిషి దగ్గర మాత్రం నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ మాట కలుస్తుందేమో కానీ మనసు మాత్రం ఎప్పటికీ కూడా కలవదని గుర్తుపెట్టుకో. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండు. ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆచితూచి మాట్లాడు బిడ్డ. ఆఖరిగా ఒకటే చెప్తున్నాను, ఒక ముఖ్యమైన రహస్యమమ్మా. ఇది అస్సలు వదులుకోవద్దు. ఎప్పుడైనా సరే భయం కంటే అనుమానం అనేది చాలా ప్రమాదకరమైన తల్లి.
నీ బంధం అనేది ఎప్పుడు కూడా నీతో బలంగా సంతోషంగా ఉండాలి అంటే అనుమానాన్ని మాత్రం అసలు నీ దగ్గర కూడా రానివ్వకు. నువ్వు నా మీద ఎలా అయితే పూర్తి నమ్మకంతో ఉంటూ నా బాబా ఏం చేసినా సరే నా కోసమే మనస్ఫూర్తిగా నమ్మి నా మీద ఇంకా నమ్మకాన్ని పెంచుకుంటూ ఉన్నావో, అలాగే నువ్వు కోరుకున్న బంధం పైన నువ్వు నమ్మకాన్ని పెంచుకో. ఏం జరిగినా సరే అంతా నీ మంచికే అనుకో తల్లి. ఇప్పుడైతే నువ్వు మంచిగా అనుకుంటూ మంచిగా ఆలోచిస్తావో ఆ క్షణం నుంచి నీ బంధం అనేది బలంగా బలపడుతుంది. అసలు చెప్పాలంటే నీకు నీ బంధానికి మధ్య ఒక్కరు కూడా రాలేరు కాబట్టి ముందు నీలో ఉన్న అనుమానాన్ని పక్కన పెట్టి నమ్మకంతో ఉండు. నువ్వు ఎంత ఎక్కువగా నమ్మకాన్ని చూపిస్తే అంత ఎక్కువగా నీ బంధం అనేది అక్కడ బలపడుతుందని గుర్తుపెట్టుకో బిడ్డ. ఎప్పుడు కూడా బలంగా పదే పదే తాకిన అలలే బండరాయి రూపాన్ని సైతం మార్చేస్తాయి. అలాంటిది నువ్వు బలంగా పట్టుదలతో అనుకుంటే ఆశలకు జీవస్వరు అంటే సజీవ రూపం వస్తుంది కదా. ప్రయత్నం లేకుండా పట్టుదలతో నువ్వు గెలిచే వరకు ప్రయత్నించుడు. ఖచ్చితంగా విజయం అనేది నీ సొంతం అవుతుంది బిడ్డ. ఎప్పుడు కూడా అధైర్యపడకమ్మా. ఎప్పుడు కూడా నేనేమీ చేయలేని చెప్పి అస్సలు అనుకోవద్దు. ఏదైనా సరే నేను సాధిస్తాను, సాధించగలనని నువ్వు ఎప్పుడైతే నీ మీద నువ్వు ధైర్యంతో ఉండగలవో ఆ క్షణం నువ్వు ఏది కోరినా సరే అది నీ ముందుకు వస్తుంది. దిగులు పడకు తల్లి. నేను ఏ రూపంలో అయినా సరే ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తాను. అస్సలు నీ మంచితనము నీ దగ్గరికి వచ్చేలా చేస్తుందమ్మా. నేను ఏ కష్టం రూపంలో అయినా సరే నీ దగ్గరికి వస్తానని చెప్పాను కదా తల్లి. నన్ను ఒక విగ్రహంలా భావిస్తే నేను కూడా విగ్రహంలా కనిపిస్తానమ్మా. అలా కాకుండా నన్ను నీ తండ్రి రూపంలో భావిస్తే, స్నేహితుడి రూపంలో భావించావంటే నేను నీకు ఎల్లవేళ్ళ కూడా అలాగే కనిపిస్తూ మంచి మంచి సలహాలను కూడా ఇస్తూ ఉంటాను. అర్థమైంది కదా తల్లి. ఎప్పుడు కూడా నీ బాబాని నీతో పాటు ఉంటానని అనుకో. మంచిగా ఆలోచిస్తూ ఉండు, మంచి పనులు చేస్తూ ఉండు. నీకంతా కూడా శుభమే జరుగుతుందమ్మా. నీ సాయి తండ్రి ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటుండగా నీకు ఎలాంటి దిగులు, బాధ, భయం అస్సలు లేదు తల్లి. ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కో. సంతోషంగా ఆనందంగా ఉంటే నీ సాయి తండ్రికి అంతకు మించిన ఆనందం మరొకటి లేదు తల్లి. ఈరోజు రాత్రి 8:30 నిన్ను వెతుక్కుంటూ ఒక శుభవార్త రాబోతుందని చెప్పాను కదా తల్లి. ఒక అద్భుతమైనటువంటి శుభవార్త అమ్మది. నీ చెవిని పడగానే నీ ఆనందానికి అవధులే ఉండవు. బాబా ఇది నా జీవితానికి ఇక చాలయ్యని నాకు కృతజ్ఞతలు చెప్పుకుంటావమ్మా. అంతటి అద్భుతమైనటువంటి ఆ శుభవార్త విని చాలా రోజులైంది కదా. ఎన్నో కష్టాలు పడుతూ ఎన్నో సమస్యలు చేస్తూ వచ్చావు. ఇప్పుడు ఈ శుభవార్తతో నీ జీవితమే మారిపోతుందమ్మా. నీకు ఎనలేని సంతోషాన్ని, ఆనందాన్ని ఇవ్వబోతుంది. కాబట్టి ఇక నీ జీవితంలో సంతోషమే తప్ప ఇక ఎలాంటి కష్టాలకి కూడా తావులేదు తల్లి. ఈ కొత్త సంవత్సరం నుంచి నీకు అంతా కూడా మంచి జరుగుతుంది బిడ్డ. నీ సాయి తండ్రి నీకు ఎటువంటి ప్రమాదం జరిగినా సరే నేను ఎప్పుడు కూడా ఎల్లవెళ్ళ కూడా నీ దగ్గరికి రానివ్వకుండా నేను రక్షించుకుంటాను కదా. ఇక నుంచి నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళు. ఏ పని చేయాలనుకున్నా సరే ధైర్యంగా చెయ్యు. అప్పుడే ఇంకా ఇంకా సంతోషంగా ఉండగలవమ్మా. నీకు నీ సాయి తండ్రి తోడుగా, నీడగా, రక్షగా కాపాడుకుంటూనే ఉంటానని ధైర్యంగా ఆలోచిస్తూ ధైర్యంగా ఉండు. ఇక నీకు నీ కుటుంబానికి నీ సాయి తండ్రి ఆశీర్వాదం ఎల్లప్పుడూ కూడా ఉంటుంది బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.